మిత్రమా, ఒక ప్రశ్న అడుగుతాను. దానికి వెంటనే జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. నీ మనసుకి నిజాయితీగా చెప్పుకుంటే చాలు. ఇది ఒంటరిగా ఎవరూ లేనప్పుడు, జీవితంలో ఏదో కోల్పోతున్నాం అని నువ్వు ఫీల్ అయినప్పుడు, నీతో నువ్వు మాట్లాడుకునే కొన్ని నిశ్శబ్ద క్షణాల గురించి. నువ్వు ఈరోజు ఉదయం లేచావు, నీ ఆఫీస్కి వెళ్ళావు, అక్కడ వర్క్ చేశావు, సాయంత్రం ఫోన్ చూశావు, రాత్రి నిద్రపోయావు. ఇవి అన్నీ జరిగాయి. కానీ నిజం చెప్పు, ఈరోజు నువ్వు జస్ట్ బ్రతికావా లేక నీ అలవాట్లను మాత్రమే ఫాలో అయ్యావా? ఇది మోటివేషన్ వీడియో కాదు, ఇది అడ్వైస్ వీడియో కూడా కాదు. ఇది చాలామంది అనుకునే ఒక సాధారణ ప్రశ్న. చాలామంది అనుకుంటారు ఒక పెద్ద సంఘటన వల్లే జీవితం మారిపోతుంది అని. కానీ అది నిజం కాదు. జీవితం ఒక్కసారిగా కూలిపోదు, నెమ్మదిగా మన చేతుల్లో నుంచి జారిపోతుంది. ఒక్క రోజుల్లో కాదు, చాలా రోజులుగా, కానీ నెమ్మదిగా. మొదట నువ్వు కన్న కలలకి సమయం తగ్గిపోతుంది. ఆ తరువాత నీ ఆలోచనలకి బలం తగ్గుతుంది. చివరికి నీ లోపల ఉన్న ఆ గొంతు కూడా మాట్లాడటం ఆపేస్తుంది. అప్పుడే నువ్వు గమనించకుండానే నీ జీవితం నీ చేతుల నుంచి జారిపోతుంది. చిన్నప్పుడు మనలో భయం తక్కువ, ఆసక్తి ఎక్కువ. పెద్దయ్యాక ఆసక్తి తగ్గిపోతుంది, భయం పెరుగుతుంది. ఎందుకంటే మనకు చాలా విషయాలు తెలుసు అనిపిస్తుంది. ఇది పని చేయదు, ఇది మన వల్ల కాదు, ఇది ప్రాక్టికల్గా జరగదు. ఇలా మన కలల ముందు మనమే గోడలు కట్టుకుంటాం. జ్ఞానం అనేది మనల్ని ముందుకు తీసుకెళ్ళాలి, కానీ భయంతో కూడిన జ్ఞానం మనల్ని ఆపేస్తుంది. చాలామంది చెప్తారు, నేను జీవితంలో అలసిపోయాను అని. కానీ నిజమేంటంటే, అలసిపోయింది శరీరం కాదు, నీ మనసు. ఎందుకంటే శరీరం అలసిపోతే నిద్రతో, విశ్రాంతితో సరిపోతుంది. కానీ మనసు అలసిపోతే నిద్ర కూడా సరిపోదు. మనసు అలసిపోవడానికి కారణం మనం మనల్ని వినకపోవడం వల్ల, మనం మన కోరికల్ని తక్కువ చేసి చూడటం వల్ల, మనం మన కలల్ని సీరియస్గా తీసుకోకపోవడం వల్ల. ఇవి రోజు జరిగితే మనసు నెమ్మదిగా మోగబోతుంది. ఇదే జీవితం. ఇది చాలామంది నుంచి సాధారణంగా వినిపించే మాట. కానీ ఈ మాటలో ఉన్న విషయం చాలామందికి తెలియదు. ఎందుకంటే ఈ మాటలతోనే మనం మన ప్రశ్నల్ని ఆపేస్తాం. ఇదే జీవితం అంటే ఇంకా అడగనవసరం లేదు, ఇంకా మార్చాల్సిన అవసరం లేదు, ఇంకా ప్రయత్నించాల్సిన పని లేదు. ఇలా మనల్ని మనమే ఒక చిన్న జీవితంలో బంధించుకుంటాం. ఒకప్పుడు నువ్వు ఎక్కువగా మాట్లాడేవాడివేమో, నీ అభిప్రాయం చెప్పేవాడివేమో, నీకు నచ్చని దాన్ని ప్రశ్నించేవాడివేమో. కానీ ఇప్పుడు పర్వాలేదు, సరే అలానే ఉండనివ్వు, ఇవే ఎక్కువగా వాడుతున్నావు. ఇది నువ్వు అలవాటు పడిపోయిన నిశ్శబ్ద జీవితం. నిశ్శబ్దం బలం కావచ్చు, కానీ భయంతో వచ్చిన నిశ్శబ్దం మనల్ని లోపల నుంచి మన కోరికలని, ఆశలని చంపేస్తుంది. విఫలమవ్వడం బాధ కలిగించవచ్చు, కానీ అడ్జస్ట్ అనేది మనల్ని మనకే అలా అలవాటు పడేలా చేసి మనల్ని ముందుకు అడుగు వేయకుండా చేస్తుంది. తక్కువ కోరుకోవడం సేఫ్ అనిపిస్తుంది, ఎందుకంటే అప్పుడు ఆశలు తక్కువ, బాధ కూడా తక్కువ. కానీ ఆ తక్కువ జీవితం మన లోపల ఉన్న పూర్తి మనిషిని ఎప్పుడూ బయటకు రానివ్వదు. నువ్వు కొత్తగా మారాల్సిన అవసరం లేదు. నువ్వు ఎవరో మళ్ళీ గుర్తుకు తెచ్చుకుంటే చాలు. నీ లోపల ఒకప్పుడు ఉన్న ఆ ఆసక్తి ఇంకా అక్కడే ఉంది. దాన్ని ఎవరూ తీసుకెళ్ళలేదు, నువ్వే దానిని పక్కకు పెట్టావు. ఇప్పుడు మళ్ళీ దాన్ని నెమ్మదిగా దగ్గరికి తీసుకోవాలి. మార్పు అంటే పెద్ద నిర్ణయం కాదు, మార్పు అంటే ఒక చిన్న పర్ఫెక్షన్. ఈరోజు
నీకు నువ్వే చెప్పుకోవడం, నేను ఇలా ఉండాలనుకోవడం లేదు అని. అంతే. అది ఎవరికీ చెప్పనక్కర్లేదు, ఎవరు చప్పట్లు కొట్టనక్కర్లేదు. కానీ ఆ ఒక్క నిజం నీ లోపల ఒక కదలికను మొదలు పెడుతుంది. మిత్రమా, ఈ వీడియో చూసిన తర్వాత నీ జీవితం వెంటనే మారిపోదు, అలా మారాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకో, నీ లోపల ఒక చిన్న అసంతృప్తి, జీవితం ఇంకా ఇంతకన్నా ఎక్కువ ఉంది అనే భావన, అది ఉంటే చాలు. ఎందుకంటే జీవితం మళ్ళీ మొదలవ్వాలంటే పెద్ద అద్భుతం అవసరం లేదు. నిన్ను నువ్వు మోసం చేసుకోకుండా జీవిస్తే చాలు. థ్యాంక్ యూ.